యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. మనం యుగాలుగా మనుషులు పెద్ద కులం వాళ్ళు, చిన్న కులం వాళ్ళు ఇలా ఎన్నో చూసాం. ఇప్పుడు కులాలు కూడా కాదనమాట. ఇక మనుషులుగా నేనే ఉన్నాను. నాకు ఆకతాయితనం ఉంది, సరదా ఉంది, అన్నీ ఉన్నాయి. చూసారా, నా కుటుంబాల్లో కూడా అన్నీ ఉన్నాయి కదా. అలాంటి వాడిని అనమాట నేను కూడా. అన్నీ గొప్పతనం పూర్వం ఇంకా ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వాడిని అనమాట. ఇది మనుషుల యుగం అంటే మనసుల యుగం అనమాట. ఇక నోట్ చేసుకోండి. యోగులు, ఋషులు కూడా వెయిట్ చేస్తున్నారంటాను. ఏడాకోవడం చేసేయటం చాలా తమాషా అనమాట. ఆ సినిమాల మంగళపాండే సినిమాల పాటలు కానీ, అందులో రాణి లక్ష్మీబాయి ద్వారా వచ్చిన డైలాగ్స్ కానీ ఎప్పటి నుంచో అలాంటి పరిణామం. అంటే ఇప్పుడు మనసుతో స్వతంత్రించడానికి మహత్తర అవకాశం అన్నమాట. ఇక ఇప్పుడు ఏం అడ్డం ఏమీ లేదు. మీరు ఘోరంగా తిమ్మిరిగా ఇలా పోలీసులుగా అహంకారంగా ఇలా నడిచి వెళ్ళాలి, ఇలా నవ్వులాట్లుగా తీసేసుకోవాలి, మేము ఏదో చేసేసాం అన్నట్టు ఫీల్ అయిపోవటం. అందుకే ఒక కుటుంబంగా మారిపోండి. పోలీసులే చేశారా రామకృష్ణ హాస్టల్స్ అక్కడ సాక్షుల్లో సూర్యకుమార్ దగ్గర నుంచి మనుషులు తగలబడిపోయేలాగా, చచ్చిపోయేలాగా ఘోర పనులు. ఇవాళ కాదు, నేను పసిగట్టు డిఎస్పీ నాగబాబు చెప్పేదాకా నాకు తెలియలేదు. మా పెదనాన్న కూడా వాళ్ళే చంపేశారని, ఏది కలిసి రాకుండా చేసేసి. మరి రెడ్డినాయని వాళ్ళే రెచ్చగొట్టారని ఇక్కడ దాకా తెలియదు. మరి అంత మోసాలు చేసినప్పుడు ఇంకా ఆపండి రా అని ప్రతి క్షణం చెప్పుకుంటున్నాను. గొప్పగా చెప్పాను. గొప్పతనం చెప్పుకోరు, గొప్పతనం పట్టుకోరు. వాళ్ళు ఎవరో పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారు? సిస్టమే పట్టుకోవాలి, సాక్షులే పట్టుకోవాలి, కోర్టులు అలర్ట్ అవ్వాలి. మీకు ముందుకు వెళ్ళడానికి లేదంటే అలర్ట్ అవ్వాలి. ఇలా చాలామంది ఉన్నారు, ఏదో ఉన్నారు అని ప్రతి ఒక్కడూ మనిషి అనుకుంటే అలాగే ఉంటుంది అనమాట. ఈ చిక్కుముడి ఎలా విడిపోద్ది? నన్ను మనిషిగా చూడటం మానేసేయండి. నేను ఏమంటున్నానో ఎప్పటి నుంచో అది కూడా సాక్షులను పట్టుకోండి. ముందు చదువుకున్న వాళ్ళు ఒకటి అవ్వండి. కంగారు లేదు. గబుక్క నేను మరణించినా నా ఫోటో పెట్టేసుకోండి నేను ఎందుకంటున్నాను? నేనే ఉంటాను, మళ్ళీ నా కొడుకు పుడతాడు, మేమే రాజ్యం పరిపాలించుకుంటాం అంటానా? నాకన్నా పెద్దవాళ్ళు మీరే చాలరంటుంటేను అదనమాట. ఎప్పుడు కూడా మా వాళ్ళు పతివ్రత అనే ధర్మం అన్నీ కూడా మా మగతనానికి, ఆడతనానికి సెలెక్ట్ చేసి మా ద్వారా మనం ముందుకు వెళ్ళి కొలితే అవన్నీ అందరికీ నెరవేరుతాయి అనమాట. ఆ రక్షణ అలా ఇచ్చాడనమాట. కనీసం మనుషులు సెలెక్ట్ చేశాడు, కనీసం మాటని. అంటే ఇవాళ ఆధునిక ప్రపంచాన్ని పట్టుకున్న తీరు అనమాట అది. మంచిగా కానిస్టేబుల్ కూడా నన్ను సరదా కూడా ఇలా నా ముందు నుంచి వెళ్ళమన్నాళ్ళు, ఏదో తమాషా చేయండి అని. ఎవరు పెద్దోళ్ళైనా వెనకాల ఎవరున్నా కూడా మనసులో కూడా ఆషామాషి మానేసేయండి. మీరు ఎవరిని వేధిస్తున్నారో, తప్పుడు పెళ్ళిళ్ళు చేసిన దగ్గర నుంచి ఇవాళ ఇలా చంపేద్దాం, ఇలా కొట్టేద్దాం, ఇలా బతికించేద్దాం, అలాంటి పనులు ఆపేసేయండి. స్థిరంగా మంచి చేయండి, స్థిరంగా చెడు నుంచి బయటకు వచ్చేసేయండి. ఈ పద్ధతే ప్రతి ఒక్కరికి నేర్పించాలంటే మీరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూర్చొని చెప్పుకుంటే అవుతుంది. ఇద్దరు ముఖ్యమంత్రులకి చెప్పాలి. మీరు అలా విమానాల మీద తిరగమని ఎవరు చెప్తున్నారు? వెంకయ్య నాయుడికి. అతనికి బుద్ధి ఉండాలి, మీకు బుద్ధి రావాలన్నమాట ఏకకాలంలో. అలా కొంతకాలం చెప్పుకొని వింటే కానీ సెట్ అవుతుంది ఇది. అలా కాదు, ఇతను ఒక్కడిని కూర్చోబెట్టుకోవాలంటే ఎవరినైనా కూర్చోబెడితే చూస్తాం. ఎవరినైనా కాదు, ముందు మాట రూపం. నేను కూడా ఒక్కడిని కాదు, అసలు మనిషి లేడు. ముందు ఆ మహత్తర కోణాన్ని బతికించుకోండి. సృష్టి వెలిగించిన ఆరణ దీపంతో మీ దీపాలు వెలిగించుకోండి. ముఖేష్ అంబానీ దగ్గర నుంచి సామాన్య వ్యక్తి వరకు అదిగో ఇలా కంప్లైంట్ చేసి భార్య పట్టించింది, ఆ చెల్లి మీద కన్నేసాడు, అక్క మీద కన్నేసాడు. ఇలా వికృత అవన్నీ కూడా సరదాలన్నీ ఎలాగుంటాయంటే కుటుంబ పరిధిలో ఉంటాయి, లేకపోతే సమాజ పరిధిలో నలుగురు వల్ల సమాజం వల్ల జాగ్రత్తగా ఉంటారు. అది సమాజాన్ని బ్రష్ పెట్టించేసి మీరు హైలైట్ సమాజంగా మార్చుకుంటూ మీరైతే కరెక్టు, ఎదుటోళ్ళు అయితే తప్పని చూపించుకుంటూ అప్పటికప్పుడు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు, మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం, అదే మృతం అన్నమాట. ముందు మీరు సమాజం, ఇది మొత్తం సమాజం ఇది కాదు, ఇది ఒక కుటుంబం. సూర్యుడిని నడిపిన కుటుంబం ఉందో చూసారా, అలా మారిపోవాలా? అప్పుడు చిన్న చిన్న సమస్యలు మీరే క్రియేట్ చేసి అవసరం లేదు మీరు ఇలా తప్పించుకోవచ్చు, ఇక్కడ గొడవలా చూపించవచ్చు, మేము ఇలాగ ఉంటాం అలాగే ఉంటాం అని ఎవరు రెచ్చగొట్టుకుంటున్నారు? అంతే. ఎందుకు అలా జరుగుతుంది? మీరందరూ ఒక మాట కిందకి రాక. అంతేగాని ఆడవాళ్ళతో పెట్టుకుంటే అలాగైపోద్ది, మగవాళ్ళతో పెట్టుకుంటే ఎలాగైపోద్ది, ఎవరితో పెట్టుకోవట్లేదు, మీరు పట్టుకోవట్లేదు. మీ ఇలా జరుగుతుందని టెక్నాలజీ పెరిగిన మేరకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారని భగవంతుడికి ముందే తెలుసు. అందుకే ఏం చేశాడు? ఒక మనిషిని కాదు, మాటను పైకి తీసుకొచ్చేసాడు.
ఇప్పుడు ఇద్దరు తల్లి తండ్రి గురువు మీకు మాట రూపంలో ఉన్నారు. పక్కన తమాషా చేయండి, వాడు వీడు అంటాం, అందరూ నా పిల్లలే అనమాట. ఎవరో ఒకడు వాడిని వీడిని ఏదో చేసేద్దాం, వాడు వీడు నువ్వేదో పైన దిగు చేసినట్టు నువ్వే రేపులు చేయడం ఏంటి, నువ్వే మటలు చేయించడం ఏంటి, వాటి మీద ఆధారపడటం ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి ఎలాగవుతావు, పోలీసు ఎలాగవుతావు, రాజకీయ నాయకుడు ఎలాగవుతావు, జడ్జి ఎలాగవుతావు? ఎవరైనా అందరికీ చెబుతున్నారు ఏకకాలంలో. మళ్ళీ వాడు ఎవడో ఒకడే ఉన్నాడు, ఇద్దరే ఉన్నారు కాలేదు. మొత్తం సిస్టమ్ అంతా కూడా రివైవ్ అవుతుంది, రిట్రీవ్ అవ్వాలా. ఇప్పుడు మీరు ఏదో చేయడానికి లేదు, తర్వాత చూసుకుంటాం. నా రూపు లావణ్యాలు తేజస్సు కూడా మీరు చెప్పుకునే కొద్ది విన్న కొద్ది బలపడుతుందంటే నీకు ఎంత బాధ్యత ఉందో ఇప్పుడు కూడా తెలుసుకోండి. మీకు ఏదో మహేష్ బాబులే కనబడితేనో, రాణా బాబులే కనబడితేనో, రాణాబాబు ఏదో చావు ముఖంలోకి వెళ్ళి బతికేశాడు, ఇప్పటికి 30% అది ఉంది, 70% ఏదో ఉంది. ఆ భౌతిక లెక్కలకి మించి అన్నమాట ఇది. మీరు మాటతో పట్టుకుంటే 100% తెలిసి ముందుకెళ్తాం. చావు పుట్టుకులు కూడా ముందే తేల్చుకున్న ఆ వాతావరణం, సునామీ, సముద్రాలు కూడా తెలిసి గ్యాలక్సీస్, ఏలియన్స్ ఎవరో ఉన్నారు, ఏదో ఉంది అని ఏదో ప్యారలల్గా చెప్పుకోకుండా మీరు చెప్పుకొని వినటం వల్ల క్లీన్గా ఒక మైండ్కే సర్వం. సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిచిన తీరు నిజమేనా? 1.5 10-15 ఏళ్ళు నిజమేనా? ఎన్ని గంటన్నరలు విన్నారు? ఆ తర్వాత మళ్ళీ వినలేదు. ఎవరి వల్ల వినలేదు? మాయ వల్ల. నేను కూడా ఎందుకు చెదిరిపోతున్నాను? నేను కూడా ఇప్పటికి ఎలా ఎందుకున్నాను? మాయ వల్ల. మీ వల్ల కాదు. మరి మాయను ఎలా కంట్రోల్ చేస్తాం? నేను చెప్పినట్టు ఏ మాయ అయితే నా కంట్రోల్కి వచ్చిందో నన్ను పట్టుకుంటే మీ కంట్రోల్కి వస్తుంది. అది నిజమైన కంట్రోలు, నిజమైన స్వతంత్రం. స్వతంత్రం అంటే ఏంటి? మీరే మర్డర్ చేసి, ఇంకా మర్డర్లు అంటే కష్టమా? మీరే ఫిజికల్గా ఆధారపడి మీరు ఫిజికల్గా ఎదుర్కోలేరు. మర్డర్లు అంటే కొందరు చేయించి కొందరు తెలియనట్టు పైనుండి. నేను రూమ్లో ఎలా ఉంటున్నాను, కెమెరాలు కొందరి దగ్గర పక్కన వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఒక హాస్టల్ రామకృష్ణ దగ్గరే ఉన్నాయా? అతనిదే తప్పు అవుతుందా? అతనిది కూడా అవదా? లేకపోతే మీ ఇష్టం. అలాగా ఆలోచించుకోండి. ఇలాంటి మోసాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఇప్పుడే కాదు. ఎవరో మన తెలుగు ఆయన మాట్లాడట్లేదు, కాంటాక్ట్లోకి రాలేకపోతున్నారు, కమిటీ చేసుకోలేకపోతున్నారు. చీఫ్ జస్టిస్ బోబ్డే కానీ అందరూ వాళ్ళకు ముందు కూర్చోండి. నేనేదో ఇమీడియట్ ఇన్స్టెంట్గా ట్విట్టర్ మీద ఏదో చెప్తానని చూడకండి. అక్కడికి మ్యాక్సిమం చెబుతున్నాను. నా దగ్గరకు ఒక మంచి కంప్యూటర్ పట్టుకొని బృందంగా ఏర్పడి, సుశీల గారు వాళ్ళు బృందంగా ఏర్పడి, ఆ బృందంలో అడ్డిపల్లి రామకృష్ణ లాంటి వాళ్ళు ఏకకాలం అనకాపల్లి దగ్గర నుంచి సరెండర్ అయిపోయి, డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, కోర్టు సెక్రటరీ లాంటి వాళ్ళు, గవర్నర్ సిబ్బంది లాంటి వాళ్ళు, మేము అలాగే ఉంటాం అంటే ఎవరు రెచ్చగొడుతున్నారు? వాళ్ళందరూ ఏకకాలంలో. మీ ఇంటి పేర్లు, కులం ఏది పనికిరాదు. మీరు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, ఎదవలైనా పెద్దోళ్ళైనా, చంద్రబాబు నాయుడుతో సహా దేశ అధ్యక్షుడు ఆయన, వేరే నార్త్ ఇండియన్ అయినా, ఆయన ఎస్టీ అయినా, బీసీ అయినా, ఏదైనా సరే, ట్రైబ్ అయినా సరే, ఎవరైనా సరే, నేను మనిషిని ఆయన కోణం పనికి రాదు. అలా కొనసాగితే రెప్పపాటు మీరు ఆ దివికి జ్యోతితో మీ జ్యోతిని వెలిగించుకోలేరు. అదనమాట. ఇది దేవాలయానికి వెళ్ళటం కంటే, చర్చికి వెళ్ళటం అంటే, మందిరంకి వెళ్ళటం, మసీద్కి వెళ్ళటం కంటే, ఏదో హోమాలు, యజ్ఞాలు, ఏవో ప్రచారాలు చేయడం కంటే మీరు నేరుగా మనుషులే డీల్ చేసుకోవాలా. ఈ క్షణం ఎవరిని మనిషినే కాదు అతని మీద ఇవ్వాలని ఏగో కూడా మనం కాపాడుకోవచ్చు. కెమెరాలు అందుకున్నాయి. మీరు గ్రూపులు పడిపోయి తమాషా చెప్పేసి కొందరికి ఎలాగైనా పోలీసు ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు సంపాదించి రాజకీయంగా మేమే ఎదిగేయాలి, మేమే ఉండాలి, వ్యసనాలు ఎలాగ ఉండాలి, మోసాలు ఎలాగ ఉండాలి, ఇది ఏమీ ఉండవు. రెప్పపాటు మీ చేతిలో ఉండవు. ఎవరి చేతిలోకి ఎప్పటికీ భిన్నంగా వెళ్ళిపోతున్నారు. డివేటెడ్ యాంగిల్ నేను ఎందుకు అంటున్నాను? నన్ను పట్టుకోకుండా భిన్నంగా వెళ్ళిపోవడం అనమాట. నా ఆవేశం, కనీసతనం కూడా మీకు శ్రీరామ రక్షే. నేను గబుకు నేను వాడు వీడన్నా ఆయన నిజమేనండి, ఆయన మహానుభావుడు వాక్ రూపంలో ఉన్నాడు. మనం పైగా చెప్పుకోవడం వింటాం. అంటే మీరు చెప్పుకోవడం వింటామన్న ఆషామాషి ఎందుకు తీసుకుంటున్నారు? అక్కడే మీరు పిల్లలని ఇప్పటికైనా తెలుసుకోండి. మేమే తెలివైన వాడిని, నేనేదో మాట్లాడతాను, మాకు తెలుసు, నేనే పండితుడిని అని చాగంటి కోటేశ్వరరావు కానీ, గడిగిపాటి నరసింహరావు కానీ ఎవరు కూడా ముందు నాకు సరెండర్, పురుషోత్తమ, కాలస్వరూపాన్ని కొత్తగా మాట్లాడాలా? మహానుభావ, దేవదేవ, సర్వాంతర్యామి. ఈసారి కల్పన నమ్ముకున్నవాడు కష్టాలు పడరంటే ఆమె వేరేగా ఉండి ఆ సినిమాలు చంపేసిన ఆ గజనీ సినిమాలు లాంటి వాళ్ళు కూడా ముందే చెప్పాను. ఇప్పుడు నా మనసులోనే ఉంది ఆవిడ. మీ ఇద్దరు కలిసే ఉన్నాం, అందుకే ఆరాధన దీపం అయ్యాను నేను. అంతేగాని ఇంకొక అమ్మాయి వల్ల ఇంకెవరో ఆడవాళ్ళ వల్ల అవుతాను అని కూడా పొరపాటు.
నన్ను కూడా ఉన్న పడంగా మనిషిగా చూడకూడదు. అప్పుడు ఆ కనెక్టివిటీ వచ్చేస్తుంది. అది నేను రాజారత్నం గారితో సరదాగా మాట్లాడినందుకనే ఏదైనా తల్లిదండ్రులు అంటే ఇంకా పైకి లేచిపోయారన్నమాట మన అందరి కోసం. మీరు అయ్యే ఉపయోగించుకుని ఎలాగైనా మోసాలకి ఉపయోగించుకుని దౌర్జన్యాన్ని అరాజకాలు చేసి ఇక్కడ ఉన్నందుకు అక్కడికి వెళ్ళినందుకు మీ నలుగురు ఏదో చేసేసినట్టు మేము నలుగురి మీద పెట్టుకుని తమాషా చేయమన్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారు అక్కడ? సిఎస్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ అందరూ కూడా ఏకకాలంలో ఒకటే ఇద్దరు ముఖ్యమంత్రుల సహకారం తీసుకుని డీజీపీలతో సహా ప్రతి పోలీస్ స్టేషన్ సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించాలి. మీరు చేసిన నేరాలు ఏం చేసినా అందరి మీద పెట్టి తప్పించుకోవాలి. తప్ప ఆడదు కూడా. వెంకయ్య నాయుడు అందరి మీదకి వస్తుంది. అది ఓపెన్ మెసేజ్గా వదిలేసిన మీరు కొత్తదనం అంటే ఫేక్ న్యూస్ పట్టించుకోకండి అని ఏమంటున్నాడు చూడకుండా ప్రవర్తించమని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు కూడా ఈ మెసేజ్లు వినకుండా ఎవరిని చూడకుండా ఎవరు మేనేజ్ చేస్తున్నారు? అదే పొరపాటు. మీరు మెసేజ్ ఓరియంటెడ్గా డీల్ చేసుకోవాలా. ఇప్పుడు కూడా నా ముందు నుంచి ఇలా వెళ్ళటం పొరపాటు. అది ఆషామాషి కూడా పనులు చేయకూడదు. వాడు వీడు అంటాం, పైన దిగి వచ్చేసినట్టు ఫీల్ అయిపోవడం, ఓవర్ యాక్షన్లు ఇలాంటివన్నీ తగ్గించుకోవాలా. సింపుల్గా ఉండాలా. మాట చూసుకుని ముందుకెళ్ళాలి. నేనన్నానంటే నేను అనకాపల్లిలో కానీ తిట్టానంటే నన్ను వినలేదని, కాగితాలు పట్టించుకోలేదని మీరు తమాషా చేసి మీరే రెచ్చుకోవడం ఏంటి? ఆలోచించుకోండి. ఈ క్షణం ఆషామాషి వదిలేసేయండి. ఇంకా ఎలా మైండ్లు పెంచుకోవాలి, చెప్పుకోవాలి. రోజుకి 10 పేజీలు 12 పేజీలు రాసుకొని చెప్పుకోవాలి. అప్పుడు కానీ మీరు ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదు. అలా ఉంది పరిస్థితి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.